బలులిస్తారు. పండగలు వచ్చినప్పుడు, ఆదివారాలు వచ్చినప్పుడు గొర్రెల్ని కోయటము, మేకలు కోయటం. ప్లీజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను వెజిటేరియన్. సో ఇక్కడ ఏ యానిమల్ ఎలా కోస్తారని దాన్ని అడిగితే నేను చెప్పలేను. సో నన్ను దీంట్లో తీసుకొచ్చి ఈ యానిమల్ ఇలా కోస్తారు, ఈ యానిమల్ ఇలా కోస్తారు, నాకు తెలియదండి. నాకు తెలీదు. ఈ రక్త మాంసపు గోల్ నాకు తెలీదు. ఎలా తినాలో ఏంటో ఈ గోల్ అంతా నాకు తెలియదు. ఐఎమ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. ఓకే, దీంట్లో ఇలా కోయటం కాదు, ఇలా కోస్తారు అని దీంట్లో కూడా ఎరతాలు చేస్తున్నారు అనుకోండి, నాకు తెలియదని ముందే ఒప్పుకుంటున్నా. ఇలాంటి పైశాచికత్వాన్ని గూగుల్ చేసి కూడా నేను వెతకను. ఓకే, డిస్క్లైమర్ క్లియర్గా ఉందా? ఇప్పుడు బలి గురించి మొదలు పెడదాం. ఇక్కడ టాపిక్ 53 ఏళ్ళు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మామూలుగా జరగలేదు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా సంచలనంగా మనకు బయటకు వచ్చినాయి. రప్పరప్ప ఎప్పుడుంది, ఆ బోడి రప్పరప్ప ఏం గోలో కానీ ఒక పెంట మూకలాగా తయారయ్యి రప్పరప్ప, దేనికి రప్పరప్ప అంటే వాళ్ళకే తెలీదు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలీదు. అక్కడ ఉన్న అంబటి ఏంటో రప్పరప్ప అంటారు. ఇన్నున్న ఆ పార్టీలో ఒక స్ట్రీమ్ లైన్లో రప్పరప్ప వర్డ్ కూడా తీయలేని ఒక అధిష్టానం. ఫైన్, వాళ్ళకి నచ్చుంటుందండి ఆ డైలాగ్. సొంతంగా డైలాగ్ రాసుకున్న వాళ్ళ కోసం వాళ్ళు రాసుకున్నా పోయేది. ఇంకేమన్నా అంటే గంగమ్మ తల్లి జాతరలో సినిమా డైలాగ్ తీసుకొచ్చాం అంటారు. సరే, పుష్పరాజుని ఎలా చూసి ఎవరైతే మెచ్చుకోరో అలాగే ఈ ప్రభుత్వం ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి గెలుస్తాను రప్పరప్ప అన్న మెచ్చుకోరు అనే విషయం అర్థం కావట్లా. సినిమాలో చూసే రప్పరప్ప అంటే చిరాకు వచ్చింది చాలా మందికి. రియల్ టైంలో వచ్చి జనాలకు రప్పరప్ప అంటే ఎవరు తెలుస్తుంది? వదిలేయండి, ఇలా నాగరికత ఇంతే అని వదిలేస్తాను. ఇక్కడ ఏ పొలిటీషియన్ అయినా ప్రజాసేవకుడైనా రప్పరప్ప అంటే చెయ్యి అంటారు ఎవరన్నా కూడా. ఏంటి నీ రప్పరప్ప, నీ గోల్ ఏంటంటారు ఎవరన్నా కూడా. తప్ప రప్పరప్ప రప్పరప్ప బొంద రప్పరప్ప.